మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి ఒక షార్ట్ టర్మ్, ఒక 12 నెలలకి ఒక షార్ట్ టర్మ్, ఇది ఎవరికి రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, కెపాసిటీ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి దీన్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకి కెపాసిటీ లేనప్పుడు మనం అటెంప్ట్ చేయకూడదు ఏదైనా సరే. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోతే తర్వాత ఫ్యూచర్లో మనం ఫండ్స్ రైజ్ చేసుకొని తర్వాత కూడా చేసుకోవచ్చు, అది తర్వాత సంగతి. బట్ ఇప్పుడు మాత్రం విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకుండా దయచేసి చేయబాకండి. విత్ ప్రాపర్ డైవర్సిఫికేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఏమీ లేకపోతే మన స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం జనరల్గా. ఎందుకంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే, జనరల్గా అందరూ మనం ఒకసారి జనరల్గా ఒక పదాన్ని మనం 10 సార్లు చదివితే కానీ అది మన మైండ్లోకి ఎక్కదు అని ఎలా చెప్పాలంటే అది ఒక ఫార్ములా. మనం 10 times దాన్ని అలాగే చదువుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం నిద్రలో లేసి అడిగినా కూడా ఏం చదివామంటే మనం చెప్పేస్తాం. అది ఒక మగం, అదే బట్టి పట్టడం అంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీరు కూడా అలా డైవర్సిఫికేషన్, మనీ మేనేజ్మెంట్ అని ఒక బట్టి పట్టేయాలి. అలా పడితే కానీ మైండ్లో మీకు ఎప్పుడైనా సరే బిజినెస్ వచ్చాము, ఎన్ని స్టాక్స్ 10 స్టాక్స్ 10 కొనాలి, ఒక్కదాన్నే ఇన్వెస్ట్ చేయకూడదు. ఇవన్నీ ఒక రూల్స్. మనం చేసే పనిలో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదైనా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా. జనరల్గా మనం బైక్ నేర్చుకుంటున్నాం, ఒక ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి కదా. సిగ్నల్ వేస్తే మనం ఆగాలి, సిగ్నల్ని క్రాస్ చేసి వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ జరుగుతుంది. అదేలాగా స్టాక్ మార్కెట్లో మనము మనీ మేనేజ్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, మన డబ్బులన్నీ లాస్ అవుతుంది. డైవర్సిఫికేషన్ చేయకపోతే ఏమవుతుంది, ఒకే స్క్రిప్ట్లో మొత్తం డబ్బులు పోతాయి. కాబట్టి ఇవన్నీ మనము అన్నీ ఫాలో చేసుకొని ఒకదానికి ఒకటి మన అన్నీ రిలేటెడే, మన డే టు డే రెగ్యులర్ లైఫ్లో జరిగేదే ఇక్కడ మనము ఒక డిఫరెంట్గా దాన్ని చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి JSW స్టీల్. చూడండి, JSW స్టీల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 730 ఉంది, ₹730 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 802 పైన ఈ స్టాక్ మీరు కొనండి. ₹802 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1014, 1234. చూడండి, టార్గెట్ వచ్చి 1014, 1234. స్టాప్ లాస్ వచ్చి ₹550 స్టాప్ లాస్. 1,75,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2005 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది JSW స్టీల్. తర్వాత ఇప్పుడు మనము చెన్నైలో ఒక 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. రియల్గా స్టాక్ మార్కెట్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసి, లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని మనమే అనలైజ్ చేసి కొనగలము అనేలాగా మీకు ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ కూడా ఒక లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. షార్ట్ టర్మ్లో కొని ఒక 5% ఎలా ప్రాఫిట్ చేయొచ్చు ఒక 20 daysలో అని ఒక లైఫ్ టైం. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. మళ్ళీ తర్వాత BankNifty ఒక సబ్జెక్ట్ చెప్పిస్తాము. ఇట్స్ అ ప్యూర్లీ ఇంట్రాడే. ఈ 2 సబ్జెక్ట్స్ ఎవరికి 2 నేర్చుకున్నారంటే అంత పర్ఫెక్ట్గా చేయగలరు. అది ఈ 2 మనం చెప్తున్నాము క్లాస్లో. చెన్నైలో June
25 అండ్ 26 ఐటీసీ వెల్కమ్ హోటల్లో రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది మమ్మల్ని ఎర్లీగా అడిగారు, ఎందుకంటే కొంతమంది లాంగ్లో వస్తారు చాలా దూరం నుంచి, కాబట్టి వాళ్ళందరూ టికెట్స్ అన్ని బుక్ చేసుకోవడానికి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుంటారు. అందుకని మనము అనౌన్స్ చేశాము. అది రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి M&M, మహేంద్ర అండ్ మహేంద్ర. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 925 ఉంది. బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 1000 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 1000 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1220, తర్వాత 1500, రెండు టార్గెట్ ఇస్తున్నాను. 1220, 1500. స్టాప్ లాస్ వచ్చి 650 రూపీస్ స్టాప్ లాస్. చూడండి ఇప్పుడు 925 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 1000 రూపీస్ పైన ఈ స్టాక్ని కొనండి. M&M. తర్వాత మరొక స్టాక్ వచ్చి M&M ఫినాన్స్, M&M ఫిన్ అని ఉంటుంది. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 185 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 195 పైన, చూడండి 195 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 254, 317. చూడండి టార్గెట్ వచ్చి 254 అండ్ 317. స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 22,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అదేలాగా M&M మహేంద్ర కూడా 1,14,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. పోతే మరొక స్టాక్ వచ్చి NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది మనకి గవర్నమెంట్కి సంబంధించింది. ఈ స్టాక్స్ అన్నీ అలా మూల పడిపోయింది అన్నమాట. ఏదో ఒక రేంజ్ వెళ్తే ఒక 100 రూపీస్ రేంజ్ వెళ్తుంది, 200కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఇలాగే ఉంది దీని పరిస్థితి. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఏం పెద్దగా ర్యాలీ వెళ్ళట్లేదు. అది ఎందుకని అది మనకు తెలియట్లేదు. అది ఇంటర్నల్గా ఏంటో వాళ్ళ పాలసీసు ఏంటో అవన్నీ. కాబట్టి సరే, ఇప్పుడు ఇది ఏం చేయాలంటే NTPC, ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ NTPC షేర్స్ అంతా హోల్డ్ చేసి పెట్టున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు అడిగారు, వాళ్ళ కోసం ఒక 12 months ఇన్వెస్ట్మెంట్కి సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు. వేరే స్టాక్స్ చూసుకోండి సార్ అంటే కూడా లేదు సార్ ఈ స్టాక్ ఇదే కావాలి మాకు అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు 159 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 170 రూపాయల పైన ఈ స్టాక్. చూడండి 170 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 213, 213 రూపాయలు, 261 రూపాయి, 338. స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ వచ్చి 120 రూపాయలు. 170 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. ఇప్పుడు 159 ఉంది, ఇప్పుడు కొనొద్దు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.